తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి అన్ని రంగముల వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. శుభకార్యములకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. రాహు శని బలం వలన ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. ఉన్నత స్థితికి రాగలరు. అలాగనే బంధువులతోనూ స్నేహితులతోనూ మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. భూ గృహ మొదలైనటువంటి స్థిరాస్తులలో మార్పు కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల ద్వారా కొంతవరకు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఇతరుల వల్ల మాటలు పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత మీ తెలివితేటల ద్వారా ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులకు కష్టపడి కృషి చేసినట్లయితే పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. అలాగనే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. అధికారులు మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగానే ఉన్నప్పటికీ అధికారుల ఒత్తిడులు ఉండే అవకాశం ఉంటుంది. కిరాణా, ఫ్యాన్సీ, ఆయిల్, ఔషధాలు మొదలగు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండవచ్చు. అలాగనే రాజకీయ నాయకులకు కొంత నిరాశ నిస్పృహలు ఉన్నప్పటికీ శని బలం వల్ల ప్రజలలోనూ పార్టీలోనూ మంచి గౌరవం గుర్తింపు ఉంటాయి. అలాగనే కళాకారులకు కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ గాయని గాయకులకు సాంకేతిక నిపుణులకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పటికీ వ్యవసాయం బాగానే ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత కలిగే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రం 3-4 పాదముల వారికి ఆదాయం బాగుంటుంది. కష్టపడి పనిచేసి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. అలాగనే ఆరుద్ర నక్షత్రం వారికి బంధువులతోనూ స్నేహితులతోనూ కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి కొన్ని మానసిక ఒత్తిళ్ళు ఆందోళనలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత ద్వారా వాటిని అధిగమిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు గురుగ్రహానికి కొమ్ము శనగలు, పసుపు వస్త్రం దానం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం, లలిత విష్ణు సహస్రనామ పారాయణలు చేయడం ద్వారా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. స్వస్తి.